హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో రెసిపీ అయితే దుబాయ్‌లో ఎంతో వైరల్ అయిన చికెన్ మండి. అక్కడ దీన్ని మచ్బూజ్ అంటారు. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ నేను లిస్ట్ ఔట్ చేశానండి. చూసేసేయండి. సో, ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ అయితే మండి అండి. ఇదే దుబాయ్ స్టేట్స్‌లో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువగా చేసుకునే ప్రొసీజర్ అయితే ఇదే అనమాట. నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ అయితే చేసి చెప్పేయండి. సరేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఒక పెద్ద దబర అయితే తీసుకున్నానండి. అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని, నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకున్నాను ఆయిల్లోకి. ఆ తర్వాత నేను కొంచెం కలర్ కోసం బాగుండడానికి టమాటో ప్యూరీస్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఆయిల్‌లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను డైరెక్ట్‌గా చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, చికెన్‌కి నేనైతే ఏం పొయ్యలేదండి. ఎలాంటి మ్యారినేషన్ చేయలేదు. మనం ఫ్రెష్‌గా బయట నుంచి ఎలా తీసుకొస్తామో 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత అది డైరెక్ట్‌గా ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఇలా చూడండి నేను వేసుకున్న చికెన్స్ అయితే కొంచెం ఒక మీడియం సైజ్‌లో నేను కట్ చేసి పెట్టుకున్నానండి. బట్ ఇదే మందీలో అయితే దుబాయ్ స్టైల్ కొంచెం కోడిని వాడతారు. బట్ మనం అలా తినలేం కదా! అందులో వాళ్ళేందంటే కొంచెం ఎక్కువ మందికి చేసుకుంటారు. సో, వాళ్ళకి అదైతే ఓకే. బట్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అంత పెద్దవి మనకి తినడానికి అవ్వదు కాబట్టి నేను నార్మల్ మీడియం సైజులో అయితే కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత మనం బిర్యానీకి వాడే ప్రతి ఒక్క హోల్ మసాలాలు కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం చికెన్ త్వరగా కుక్ అవ్వడానికి కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే చూడండి 2 టేబుల్ స్పూన్ల ధనియా కూడా వేసుకుంటున్నానండి. అలాగే మన దగ్గర వెల్లుల్లిపాయ ఉంటుంది కదా! చూడండి గడ్డ వేసేసాను నేను. ఆ తర్వాత ఒక నిమ్మకాయని 4 దెబ్బలుగా కట్ చేసుకొని అది వేసుకున్నాను. ఒకే ఒకటి పచ్చిమిర్చి వేసుకున్నాను ఘాటు వేసేసి. చూడండి ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నానండి ఇక్కడ. వాటర్ మనము ఎసురుకి ఎలా సరిపోతుందో అలాగే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. సో, మనం రైస్‌కి మాత్రమే వేయండి. చికెన్ ఆల్రెడీ చికెన్‌లో వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్‌లోనే కుక్ అయిపోతుంది. సో, రైస్‌కి నేను చెప్పే కొలత ఏందంటే మనం ఒక్క గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 కప్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. ఓకేనా? సో, ఆ ప్రకారంగా వేసుకోండి. మీరు ఎంత బియ్యం తీసుకుంటున్నారో అంత వాటర్ వేసుకొని చూడండి కొంచెం మనకి చికెన్ ఒక 50% ఇక్కడ కుక్ అవ్వాలన్నమాట. సో, చూడండి నేను ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను కదా! మద్రాస్ కర్రీ పౌడర్. మనం దుబాయ్ నుంచి ఏ రెసిపీ ట్రై చేయాలనుకున్నా వాళ్ళు మెయిన్‌గా వాడే మసాలా అయితే మద్రాస్ కర్రీ పౌడరు. చూడండి ఇది మనకి అమెజాన్‌లో అవైలబుల్ ఉందండి. మీకు కావాలంటే కమెంట్ చేసేయండి. 200 చైన్ సమ్ పడింది. బట్ వర్తే అనమాట అది. సో, అది నేను మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చూడండి ఇక్కడ నేను బాగా హోల్ మసాలా కలిసేటట్టు కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని చికెన్‌ని ఒక 50% వచ్చేటట్టు కుక్ చేసుకున్నానండి. ఆ తర్వాత చూడండి చికెన్ ఇలాగా ముక్కలుగా తీసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే నేను తీసి పెట్టేసుకుంటున్నాను. సో, నార్మల్‌గా ఎలా చేస్తారంటే దుబాయ్ వాళ్ళు కొంతమంది డైరెక్ట్‌గా ఇప్పుడు ఈ ముక్కలు తీశారు కదా! ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసుకుంటారు. బట్ అది అంత టేస్ట్‌గా అనిపియట్లేదండి. నేను అలా ట్రై చేసి చూశాను. అందుకే నేను అది మీకు సజెస్ట్ చేయట్లేదు. సో, చూడండి ఇప్పుడు మనం చికెన్ అంతా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకున్నాం కదా! ఆ తర్వాత దీంట్లో ఉన్న హోల్ స్పైసెస్ అంతా స్ట్రైనర్ హెల్ప్ తోటి నేను తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి దీంతో ఏం యూజ్ లేదు. బికాజ్ దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మనకు ఆల్రెడీ వాటర్‌లో ఉంది కాబట్టి అవన్నీ తీసి ఇంకా పడేసేయండి. మనకు దాంతో అవసరం లేదు. ఆ తర్వాత చూడండి మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టేసుకుంటున్నాను. నార్మల్ మనకి ఇప్పుడు రైస్ ఎలా కుక్ అవుతుంది అలా కుక్ అవుతే సరిపోతుంది. 1-2 సార్లు ఒకసారి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి చాలు. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసి వేసుకోండి. అండ్ చూడండి ఇక్కడ నేను ఇప్పుడు మనం తీసుకున్న చికెన్‌ని కొంచెం డైరెక్ట్‌గా వేస్తే బాగుండట్లేదని చెప్పాను కదా! అందుకని కొంచెం మ్యారినేషన్ చేసుకొని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. సో, ఇక్కడ చూడండి నేను మ్యారినేషన్ కోసం మీకు చెప్తాను నేను ఏమేమి తీసుకున్నానో. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు అలాగే మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నానండి. మీకు కావాలంటే ఇక్కడ నిమ్మకాయ కూడా వేసుకోండి. సో, చూడండి ఇవంతా బాగా కలుపుకొని మనం తీసుకున్న ముక్క ఏదైతే ఉందో ఆ ముక్కకంతా పట్టేటట్టయితే మీరు అప్లై చేసుకోవాలి. సో, చూడండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని ముక్కలకి అప్లై అయితే చేసి పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల కొంచెం ముక్క మనకి తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది. బట్ మనం అలా డైరెక్ట్‌గా ఆయిల్‌లోకి వేసేసుకుంటే అంత టేస్టీగా అనిపించలేదు. నేను ఆల్రెడీ ఈ డిష్‌ని 2-3 టైమ్స్ చేశానండి. ఆ రివ్యూస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. నేను రివ్యూస్ చేసినవి మండి కూడా. సో, ఇది చూడండి గార్నిషింగ్ కోసం నేను క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్స్ కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం ఫ్రై చేసుకోబోతున్న చికెన్ ఆయిల్‌లోకి నేను
క్యారెట్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చూడండి చికెన్ కూడా ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇది మనకి లాస్ట్ స్టెప్ అండి. ఇక్కడ మనకి మంది దాని లుక్, దాన్ని చూస్తుంటేనే తినాలనిపించే సర్వ్ చేసుకుంటాం కదా, ఆ సర్వింగ్లోనే ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ నేను ఇంట్లో తింటున్నాం కాబట్టి మేమైతే అరిటాకు తెచ్చుకొని బాగా వాష్ చేసేసుకొని, సో ఇక్కడ రైస్ అవన్నీ గార్నిషింగ్ ఐటమ్స్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయండి. ఇక్కడ పెట్టేసుకున్నాం మేము. సో మోస్ట్లీ మేము 4 మెంబర్స్ తింటున్నాం ఇక్కడ. కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంట్లో అలా తింటుంటే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా అందరు తినాల్సిన రెసిపీ. అంటే మసాలాలు ఎక్కువ ఎవరు తినరో వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీని అంత మసాలా, హెవీ మసాలా ఉండదు, కారం ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట. అంటే తినే చిన్నపిల్లలకైనా అందరికైనా తినాలనిపిస్తుంది. ట్రై చేయండి. సో చూడండి ఇప్పుడు నేను రైస్ చూడండి నాకు ఎంత బాగా కుక్ అయిందో కదా, విడివిడిగా వచ్చేసింది. మామూలుగా మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే అది ముద్దగా అవుతుంది, అంత టేస్టీగా ఉండదు. కొంచెం బియ్యం వేసుకునేటప్పుడు, వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. చూడండి ఇక్కడ నేను అంతా గార్నిషింగ్ చేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే కొన్ని పీసెస్ చికెన్ మనం చేసుకున్నటి, అండ్ క్యారెట్స్, వెల్లుల్లి కూడా పెట్టుకుంటాను. చూడండి ఆ పీస్ మనం ఏదైతే వేసామో కుకింగ్ అది బాయిల్ అవుతున్నప్పుడు అది కొంచెం గార్నిషింగ్ కోసం నేను పక్కన తీసి పెట్టాను. చూడండి వెల్లుల్లి అండ్ అలాగే కొంచెం లెమన్ అండ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. అంతే, ఎమ్మీగా చాలా బాగుంటుంది మండి రెసిపీ అయితే. నాకైతే పర్సనలీ చాలా ఇష్టం అండి. సో ఇంట్లో ఎవరికి నచ్చినా చెప్పాను, నేను మాత్రం చేసుకొని తింటూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ నేను రెడ్ సాస్ ఇచ్చాను కదా, దీన్ని డక్కూస్ అంటాము. మందికి బెస్ట్ డిష్ అండి, సైడ్ డిష్. ఆ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. సో ఇవ్వండి నేను చేసిన రివ్యూస్ ఇంతకుముందు. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా కలర్ఫుల్గా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.